చాలా మందికి మధుమేహం అంటే టైప్ 1, టైప్ 2 అలాగే గర్భిణీ స్త్రీల్లో వచ్చే మధుమేహం మాత్రమే తెలుసు. కొందరు 4వ రకం గురించి కూడా విని ఉండవచ్చు. కానీ ఇప్పుడు వైద్యులు అధికారికంగా 5వ రకం మధుమేహాన్ని కూడా గుర్తించారు. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం. ఈ కొత్త రకం మధుమేహం అధిక బరువుతో కాకుండా పోషకాహార లోపంతో వస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి రోగుల్ని తప్పుగా టైప్ 1, టైప్ 2లో చేర్చేవాళ్ళు. టైప్ 2 లాగా కాకుండా వీళ్ళు సన్నగా ఉంటారు. టైప్ 1 లా కాకుండా శరీరం తన ప్యాంక్రియాస్ని నాశనం చేయదు. కానీ చిన్నప్పుడే దీర్ఘకాలం సరైన ఆహారం దొరకపోవడంతో ప్యాంక్రియాస్ పూర్తిగా పెరగదు. అందువల్ల ఇన్సులిన్ తయారీ సరిగా జరగదు. మధుమేహం గురించి మనకి ఇంకా చాలా తెలియాల్సి ఉంది. ప్రతి రకం కూడా వేరువేరుగా ప్రవర్తిస్తూ ఉంటుంది, వేరువేరుగా చికిత్స చేయాల్సి ఉంటుంది. సో డయాబెటీస్ ఒకే రకం వ్యాధి కాదు, అది ఎన్నో రకాలుగా ఉంటుంది. కొత్త రకాలని గుర్తించడం వల్ల సరైన చికిత్స, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. చిన్నప్పటి ఆహారం మన ఆరోగ్యాన్ని చాలా సంవత్సరాల పాటు ప్రభావితం చేస్తుంది. ఇంకా వైద్య శాస్త్రం చాలా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంది.